కి స్వాగతం. సూళ్లూరుపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ కె సోమయ్య మీడియా సమావేశం నిర్వహించారు. బీవీపాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలలో పట్టుబడ్డ 300 కేసుల మద్యం బాక్సులపై సోమయ్య మాట్లాడుతూ పాండిచ్చేరికి చెందిన స్వామినాథన్, షరూన్ అనే వ్యక్తులు ఫిరోజ్ అనే 407 డ్రైవర్ ద్వారా ఈ మధ్య నెల్లూరుకు తరలిస్తున్నట్టు తమ విచారణలో తెలిసినట్లు ఆయన పేర్కొన్నారు. సూళ్లూరుపేట ఎక్సైజ్ పోలీస్ కార్యాలయంలో సెప్ సిఐ కె సోమయ్య మీడియా సమావేశం నిర్వహించి నిన్న పట్టుబడ్డ అక్రమ మద్యం కేసులో ముద్దాయిని ప్రవేశపెట్టారు. పాండిచ్చేరి కేంద్రంగా ఈ మధ్య నెల్లూరుకి తరలి వెళ్తున్నట్టు తమ విచారణలో తెలుసుకున్నట్లు ఆయన తెలియజేశారు. పట్టుబడ్డ 300 కేసులు మద్యం విలువ 7 లక్షలు ఉండగా అదే మద్యం మన రాష్ట్రంలో ధర చూసుకుంటే 18 లక్షల దాకా ఉంటుందని ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు. పట్టుబడ్డ వ్యక్తితో పాటు పాండిచ్చేరికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసి నిందితుడు ఫిరోజ్ను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు సిఐకి సోమయ్య తెలియజేశారు. తదుపరి విచారణ కొనసాగుతుందని, దీనికి వెనుక ఉన్న వారి విషయంపై కూడా త్వరలోనే విచారణ చేపట్టి మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ ఏ సోమయ్య స్పష్టం చేశారు. చేస్తున్నప్పుడు ఆ యొక్క వాహన తనిఖీ జరుగుతుండగా ఒక వెహికల్లో 407 అన్న వెహికల్ అది, ఆ వెహికల్ నెంబర్ 1905, ఆ వెహికల్లో తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని ట్రేలు చేపల ఈ యొక్క బాక్సులు అని చెప్పినప్పుడు తనిఖీ చేశారు సిబ్బంది. తనిఖీ చేసినప్పుడు దానిలో ఆ బాక్సుల్లో మద్యం బాటిల్ ఉన్నట్టు గుర్తించారు. అన్నీ కూడా చూసి ఈ యొక్క మధ్యవర్తుల సమక్షంలో అన్నీ కూడా పరిశీలన చేశారు. పరిశీలన చేసినప్పుడు అవన్నీ కూడా 300 మద్యం బాక్సులుగా గుర్తించడం జరిగింది. ఒక్కొక్క మద్యం బాక్సులో 48 బాటిల్ ఉంటాయండి. మొత్తం కూడా 300 బాక్సులు. అవి 300 బాక్సుల్లో అవి మొత్తం 14,400 బాటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పాండిచ్చేరి నుంచి వస్తున్నాయి అన్నమాట. ఇవి పాండిచ్చేరి నుంచి వచ్చేటువంటి అని చెప్పడం జరిగింది. మేము గుర్తించే వాటిని పాండిచ్చేరి బెవరేజెస్ అని. తదుపరి వాళ్ళు అక్కడి నుంచి నాకు ఇక్కడ సూళ్లూరుపేటలో ఆ యొక్క మద్యాన్ని మరియు అక్యూజ్డ్ నాకు అప్పగించడం జరిగింది. దాని మీద నేను ఫర్దర్గా ఇది ఇక మద్యం అసలు ఎక్కడికి వెళ్తుంది ఏంది మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి నేను మళ్ళీ నేను దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఆ మధ్య పాండిచ్చేరి నుంచి స్వామినాథన్ అండ్ షరూన్ అన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి ఇతని ద్వారా ఫిరోజ్ అనేటువంటి డ్రైవర్ ద్వారా వెహికల్ ఇచ్చి పంపిస్తున్నారు. తదుపరి అది దాని యొక్క ఇన్వెస్టిగేషన్లో దాని పూర్వపరాలు పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మొత్తం మరలా నేను దాని గురించి మళ్ళా చెప్పడం జరుగుతుందండి. ఇది ఇంతవరకు అయితే ఇది నాకు నా యొక్క మీకు చెప్పడం సమాచారం అయితే ఇది ఇంతవరకు సమాచారం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మీకు నేను తెలియజేయడం జరుగుతుంది. వాటి విలువ మొత్తం 7 లక్షల పై చిలుకు ఉందండి. అది మన దగ్గర అయితే మాత్రం 18 లక్షల దాకా ఉందండి. అది 18 లక్షల దాకా ఉంది. అది 7 లక్షలు మామూలుగా అంటే ఒక్కొక్క బాటిల్ వచ్చి అక్కడ 52 రూపాయలు పడుతుంది. 52 రూపాయలు పడుతుంది అక్కడ ఒక్కొక్క బాటిల్ వచ్చి. 14,000 బాటిళ్ళు 7 లక్షలు అవుతుంది. మళ్ళీ మన యొక్క లెక్కల ప్రకారం అయితే 18 లక్షలు అవుతుందండి. అది మొత్తం 300 బాక్సులు అండి. ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. అది నేను ఏంటంటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. నేను చేసి దాన్ని నేను కనుక్కుంటాను అనమాట. అంటే వాళ్ళు పాండిచ్చేరి నుంచి వస్తుంది. పాండిచ్చేరి ఇద్దరు వ్యక్తులు స్వామినాథన్ అండ్ షరూన్ అనేవాళ్ళు ఇతనికి ఇచ్చి పంపించారన్నమాట. అది నేను మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా నేను దాన్ని ఫాలోఅప్ చేసి మళ్ళీ నేను కనుక్కోవడం జరుగుతుంది అనమాట. అది ఇంతవరకు అయితే ఏం తెలియలే మనకి. ఇంకా నేను మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ టుడే ఆన్వర్డ్స్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని నేను పరిశీలించడం జరుగుతుంది అనమాట. అది ఏం లేదు. అదైతే మా దగ్గర అయితే ఇలాంటి సమాచారం లేదు. నేనైతే ఇన్వెస్టిగేషన్ చేయాలి. లిక్కర్ కేసు, ఎన్డీపీఎల్ కేసు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసు, నాన్ డ్యూటీ పెయిడ్. ఇది నాకు ఓన్లీ నేను ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. దీని గురించి నేను ఇన్వెస్టిగేషన్ చేసి పూర్వపరాలు పరిశీలించి దీని లింకప్ బ్యాక్వర్డ్ లింక్స్ అండ్ ఫార్వర్డ్ లింక్స్ నేను పరిశీలన చేయాల్సి ఉంటుంది. తదుపరి మళ్ళీ నేను దాని గురించి చేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మొత్తం కేసు ఇంకా రిమాండ్ పెట్టిన తర్వాత ముందు జ్యుడిషియల్ రిమాండ్ జరుగుతుంది. తదుపరి దాని మీద మేము ప్రొడ్యూస్ చేసి దాని మీద ఈ యొక్క ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది అన్నమాట. అది
ఈ సాక్ష్యాలు ఇవన్నీ కూడా మేము చేయాల్సి ఉన్నది అది అట్లా.